హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ని ఇంట్లో కూర్చొని ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం అనమాట. సో, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మనం అకౌంట్‌లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, అటువంటి అకౌంట్స్‌ని మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటాం కదా! సో, ఈరోజు వీడియోలో మనమైతే కొటాక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ని ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో, ఆ ప్రాసెస్ తెలుసుకునే ముందర ఇక్కడ మనకి కొటాక్ బ్యాంక్‌లో మనం 3 రకాల జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ని అయితే ఓపెన్ చేసుకోవచ్చనమాట. అవేంటేంటివంటే ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్‌గా చూసుకున్నట్లయితే సో, అవేంటేంటివంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 811 క్లాసిక్ అని, 811 సూపర్ అని, అలాగే 811 సూపర్ మెటల్ డెబిట్ కార్డ్ అని. సో, ఈ 3 అకౌంట్‌లు మనకి కొటాక్ బ్యాంక్‌లో అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మినిమమ్ బ్యాలెన్స్ అనేది 3 అకౌంట్‌లోన జీరో. ఇక్కడ మనకి డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ చూసామంటే వన్ టైమ్ డిపాజిట్ అనేది మనకి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 811 క్లాసిక్‌లో చూసుకున్నట్లయితే 2000 ఉంది వన్ టైమ్ డిపాజిట్. అదే 811 సూపర్‌లో అయితే 10,000 చేయాలి. అదే మనం 811 సూపర్ మెటల్ డెబిట్ కార్డ్ అయితే 81,100 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను చెప్పే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరికైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలో వాళ్ళకి 811 క్లాసిక్ సరిపోతుందన్నమాట. సో, మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే ఇంకొంచెం బెటర్‌గా 811 సూపర్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ థర్డ్ వన్ 811 సూపర్ మెటల్ డెబిట్ కార్డ్ అనేది అకౌంట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే దానికి అట్లాంటి అమౌంట్ కూడా 81,000 డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటున్నా కదా! ఇక్కడ వన్ టైమ్ డిపాజిట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది జస్ట్ మనం వన్ టైమ్ అక్కడ డిపాజిట్ అయితే చేస్తామనమాట. ఇక్కడ మనం డిపాజిట్ చేసే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 811 క్లాసిక్ అకౌంట్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మనం 2000 అయితే డిపాజిట్ చేయాలి కదా! సో, ఈ 2000 డిపాజిట్ అనేది మనము అకౌంట్ ఓపెన్ తర్వాత వితిన్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అకౌంట్ ఓపెన్ అవ్వగానే మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి డిపాజిట్ చేయాలి అంతే మనం. మంత్లీ ఒకసారి డిపాజిట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంతే. డిపాజిట్ చేసుకొని మళ్ళీ విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో, నా రికమెండ్ ఏంటంటే నేను 811 క్లాసిక్ అయితే సరిపోతది. మీరు సాలరీ పర్సన్ అయితే మీ సాలరీ అకౌంట్ దీనికి యాడ్ చేసుకున్నట్లయితే 10,000 పెట్టుకున్నా కూడా సరిపోతుంది 811 సూపర్‌కి. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ చూసుకోండి. క్యాష్ బ్యాక్‌లో మనకి 811 క్లాసిక్ అయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. అలాగే 811 సూపర్ అకౌంట్ తీసుకున్నట్లయితే 6,000 అయితే వస్తది. ఇంకా 811 సూపర్ డెబిట్ కార్డ్‌లో కూడా మనకి 6,000 వస్తదనమాట. కింద చూసామంటే డెబిట్ కార్డ్ చార్జెస్ అనమాట. సో, మీకు 811 క్లాసిక్‌లో గనక డెబిట్ కార్డ్ రావాలంటే 399 రూపీస్ అయితే వస్తది. సో, మీకు వర్చువల్ కార్డ్ రావాలన్నా, యాప్‌లో కార్డ్ కనిపియాలన్నా మీకు 399 రూపీస్ అయితే మీకు ఫీ అయితే పే చేయాలి. అదే మీరు 811 సూపర్ అకౌంట్ చూసుకున్నారంటే ఫ్రీగా అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ మీకు ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సి ఉండదు. కాకపోతే ఇక్కడ డిపాజిట్ అమౌంట్ ఎక్కువుంది. ఇంకా మెటల్‌లో చూసుకున్నట్లయితే మనకి 1,499 రూపీస్ ఎగ్జాక్ట్ డబల్, త్రిబుల్ అయితే అయిపోతుందనమాట. సో, నా రికమెండ్ ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలనుకున్న వాళ్ళు 811 క్లాసిక్ తీసుకోవచ్చు. సాలరీ పర్సన్ అయితే 811 సూపర్ అయితే తీసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మనం ఆన్‌లైన్‌లో ఈ అకౌంట్‌ని ఎలా ఓపెన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొటాక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అని 6,000 క్యాష్ బ్యాక్ విత్ 811 సూపర్ అనేసి ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వాటన్నిటిని చదువుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్‌ని అయితే అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్ పెట్టుకోండి. డీటెయిల్స్ అవసరం అయితాయి అనమాట. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ చోట మీరు రెగ్యులర్‌గా ఏ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేస్తుంటారో సో, ఆ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేసుకోండి. అలాగే కరెక్ట్ అడ్రెస్ పిన్ కోడ్ అనేది మీ ఆధార్ కార్డ్‌లో అయితే బ్యాక్ సైడ్ మీ పిన్ కోడ్ ఉంటుంది కదా! సో, ఆ పిన్ కోడ్‌ని ఎంటర్ చేసి ఓపెన్ అకౌంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసినట్టయితే మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి టాప్ అండ్ అలో టు గివ్ ఏ లొకేషన్ యాక్సెస్ అని అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు పర్మిషన్ అనుకోవచ్చు లొకేషన్ పర్మిషన్. జస్ట్ ఇక్కడ అలో ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో జూమింగ్ యాక్సెస్ టు ది బెస్ట్ స్పాట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వడానికి టైం పడతది. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసినట్లయితే మీ ఫోటో, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసుంటాం కదా! ఆధార్‌తో లింకప్ అయినది. సో, దాని ద్వారా వచ్చేస్తాయనమాట. ఇక్కడ సెలెక్ట్ ఆక్యుపేషన్ అని కనిపిస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. సర్వీస్ ప్రైవేట్ సెక్టార్ అని, సర్వీస్ పబ్లిక్ సెక్టార్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, ప్రొఫెషనల్ అని, బిజినెస్ అని, ఫార్మర్ అని సో, ఇలా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ కూడా ఈ అకౌంట్‌ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నేను ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నాను కాబట్టి సర్వీస్ ప్రైవేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. అలాగే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే మీకు వచ్చేటువంటి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడ అడగడం జరుగుతుంది. నేను సాలరీడ్ పర్సన్ కాబట్టి నాకు సాలరీ ద్వారా వస్తుంది కాబట్టి నేను సాలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మంత్లీ ఇన్‌కమ్ కూడా నేను 25,000 అబోవ్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తామంటే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ అయితే చేయరు. అలాగే మ్యారిటల్ స్టేటస్ అయితే మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేమ్ యాజ్
అండ్ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ పాన్ కార్డ్‌లో మన యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ నేమ్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎంటర్ మదర్ మీడియన్ నేమ్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మీ తల్లి మీడియన్ నేమ్‌నైతే ఎంటర్ చేసుకోండి. కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో సెట్ కమ్యూనికేషన్ అడ్రెస్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మన యొక్క కమ్యూనికేషన్ అడ్రెసెస్ ఆధార్ ద్వారా వస్తాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఓకే. లేదంటే అక్కడ ఇక్కడైతే ప్లస్ యాడ్ న్యూ అడ్రెస్ అని కనిపిస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్‌ని అయితే కరెక్ట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నట్లయితే ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి యాడ్ నామినీ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ యాడ్ నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నామినీ డీటెయిల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ డే ఈరోజు మీరు బానే ఉంటారు. రేపొద్దున్నే మీరేమన్నా డెడ్ అయినా, చనిపోయినా మీ అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ ఎవరికి చెందాలి? ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎవరి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుంటారో వాళ్ళకి మీ అకౌంట్ పైనైతే హక్కు అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడ మీ యొక్క నామినీ నేమ్‌ని, నామినీ నేమ్ రిలేషన్‌షిప్‌ని అంటే నామినీకి మీరు ఏమైతారు? వైఫా? ఫాదరా? మదరా? డాటరా? సన్నా? ఫ్రెండా? ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చనమాట. రిలేషన్‌షిప్ ఎంటర్ చేసుకొని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చాలామంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేది కాదు. నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడీ అనేది ఆప్షనల్. వాళ్ళకుంటే ఇయ్యండి. లేదంటే లేదు. ఫోన్ నంబర్ కూడా ఆప్షనల్ అనమాట. సో, నామినీ నంబర్ ఎంటర్ చేస్తే చేయొచ్చు. లేదంటే లేదనమాట. ఇంకా అలాగే నామినీ అడ్రెస్. నామినీ అడ్రెస్ ఏమంటే సేమ్ యాస్ పర్మనెంట్ అడ్రెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ వ్యక్తిని యాడ్ చేసినట్లయితే ఇక్కడ అడ్రెస్ అనేది సేమ్ అయిపోతది కదా! మీది మీ ఫ్యామిలీ. సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ టిక్ చేసుకోండి. సేమ్ యాస్ కమ్యూనికేషన్ అడ్రెస్ అంటే కమ్యూనికేషన్ అడ్రెస్‌కి, పర్మనెంట్ అడ్రెస్‌కి తేడా ఏంటంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ అడ్రెస్సు. మీరు వర్క్ పర్పస్ కోసం వేరే ఊర్లో ఉంటారు. ఆ అడ్రెస్ అనేది కమ్యూనికేషన్ అడ్రెస్ అవుతుందనమాట. సో, కమ్యూనికేషన్ అడ్రెస్సు, నామినీ అడ్రెస్ ఓకే అయినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు ఈ 2 కాదు అతని సెపరేట్ అడ్రెస్ అంటే యాడ్ న్యూ అడ్రెస్ పైన క్లిక్ చేసుకునేసి వాళ్ళ యొక్క అడ్రెస్‌ని యాడ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి చూస్ యువర్ ప్లాన్ విల్ బీ యాక్టివేటెడ్ ఆఫ్టర్ కేవైసీ అని రావడం జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందే స్టార్టింగ్‌లోనే నేను చెప్పాను. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది 3 రకాలుగా అయితే ఉంటుంది. అది 811 క్లాసిక్ అని, 811 సూపర్ అని, 811 సూపర్ మెటల్ డెబిట్ కార్డ్ అని. సో, వీటి యొక్క డిఫరెన్స్ అనేది నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. సో, మీరు కూడా కావాలంటే ప్రతి ఒక్కటి ఇక్కడ చదువుకొనేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే యాడ్ 10,000 ఇనీషియల్ ఫండ్ అని రావడం జరిగింది. సో, ఇక్కడ నేను సాలరీడ్ పర్సన్ కాబట్టి నా సాలరీ పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ 811 సూపర్ తీసుకున్నాను. లేదు మీకు సాలరీడ్ పర్సన్ కాదు మేము నార్మల్ పీపుల్ అనుకున్నట్లయితే 811 క్లాసిక్ తీసుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్ వీడియోలో నేను రెఫర్ చేసేది 811 క్లాసిక్ అనే చెప్పాను. సో, నాకు నచ్చి నేను 811 సూపర్ తీసుకున్నాను. సో, అందరికీ 811 క్లాసిక్కే సరిపోతుందనమాట. యాడ్ 10,000 ఇనీషియల్ ఫండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 811 సూపర్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని రావడం జరిగింది. అలాగే 6,000 ఇయర్లీ క్యాష్ బ్యాక్ కూడా మనకొస్తుందనమాట. ఇక్కడ మనం 10,000 అయితే డిపాజిట్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ చేశాం కదా! అది అకౌంట్‌లోనే పెట్టాలని రూల్ ఏం లేదు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత వితిన్ 2 మినిట్స్‌లోనే మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి. సో, ఇక్కడ డిపాజిట్ 10,000 ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఎలా పేమెంట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. లైక్ ఫోన్‌పేనా, పేటీఎమా, గూగుల్ పేనా, క్రెడ్డా ఏదైతే అది. సో, నేనైతే గూగుల్ పే క్లిక్ చేసుకున్నాను. చెకింగ్ పేమెంట్ స్టేటస్ అని రావడం జరిగింది. సో, ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది అలో చేసేయండి. ఇక్కడ మనకి గూగుల్ పే అయితే ఓపెన్ అయిపోతుంది. నాకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ రికార్డ్ అయితే కాలేదు నేను పేమెంట్ చేసినప్పుడు. సో, జస్ట్ ఇక్కడ ఆటోమేటిక్‌గా పేమెంట్ వస్తది. మీ యొక్క పిన్ ఎంటర్ చేసుకొనేస్తే సరిపోతుందనమాట. సో, ఇలా అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో కేవైసీ స్టార్ట్ అవ్వాలంటే మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, అవన్నీ ఉన్నాయో లేదో చూసుకొనేసి గో టు వీడియో కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కన్సెంట్ అయితే వస్తుంది. సో, కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ అన్నిటిని టిక్ చేసుకోండి. చాలా రకాల చెక్ బాక్స్ వస్తాయి. వాటినన్నిటిని టిక్ చేసుకొని అగ్రీ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మనం ఒరిజినల్ పాన్ కార్డ్‌ని అయితే అప్లోడ్ చేయాలి. దానికోసం టేక్ ఏ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. కెమెరాకి సంబంధించిన పర్మిషన్స్ అడుగుతాయి. అలో చేసుకోండి. ఇలా నీట్‌గా వైట్ పేపర్ ఏమైనా పాన్ కార్డ్ పెట్టేసి ఫోటో తీసేసుకొని టేక్ ఫోటో ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మన యొక్క సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ టేక్ ఏ ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేసుకొనేసి మన ఫోటో క్లియర్‌గా వచ్చేటట్లు చూసుకొనేసి టేక్ ఫోటో ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్‌లో మనం మన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. దానికోసం యువర్ సిగ్నేచర్ చోట టేక్ ఏ ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని వైట్ పేపర్ పైన మన సిగ్నేచర్ చేసేసి టేక్ ఫోటో ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అవన్నీ అప్లోడ్ చేసినట్లయితే సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసినట్లయితే మనకి కొటాక్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఏజెంట్ మనకి వీడియో కాన్ఫరెన్స్‌లోకి అయితే వస్తారు. సో, వాళ్ళతో అయితే మనం డీటెయిల్‌గా ఇలా అయితే మాట్లాడాల్సి ఉంటుందనమాట. లైక్ వాళ్ళు మన డీటెయిల్స్ మన పేరు అడుగుతారు. ఒక్కోసారి స్క్రీన్ పైన నంబర్స్ స్క్రోల్ అయితే అవి చదవమంటారు. చదవండి. అలాగే ఒక్కోసారి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చూపియమంటారు. చూపించేయండి. అంతే. ఇంతటితో వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. సో, ఇక్కడేంటంటే
మన కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, నా మెయిల్ ఐడీకి అయితే నా యొక్క కొటాక్ 811 బ్యాలెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చనమాట. కొటాక్ అకౌంట్ నంబరు, సీఆర్ఎన్ నంబరు, అకౌంట్ టైప్ ఏది, నా పేరేంటి, నేను ఏ నంబర్ ఇచ్చినా, ఏ ఈమెయిల్ ఐడీ ఇచ్చినా, బ్రాంచ్ ఏది, ఐఎఫ్‌సీ కోడ్ ఏది, అకౌంట్ ఓపెనింగ్ డేటు అన్నీ ఇట్లా క్లియర్‌గా అయితే రావడం జరిగింది. సో, ఇప్పటి నుంచి నేనైతే కొటాక్ 811 అకౌంట్‌నయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం సింపుల్‌గా ఇంట్లోనే కూర్చొనేసి కొటాక్ 811 సూపర్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో, నేను చెప్పినటువంటి ఈ అకౌంటింగ్ ఓపెనింగ్ ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.